కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది. సుమారుగా 10 నెలల పైన అయింది. ఆయనకు 164 సీట్లు కట్టబెట్టారు ప్రజలు కూటమికి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజల పరిస్థితి కావచ్చు, రైతు పరిస్థితి కావచ్చు ఏ విధంగా కొనసాగుతుందంటారన్న? రైతుల పరిస్థితి అయితే బాగలేదు, గిట్టుబాటు ధరలు లేవు. ముందు మెయిన్ గవర్నమెంట్ ఏదైనా దాన్ని కొద్దిగా పట్టించుకొని చేయాలి. రైతులు బాగా అప్పుల పాలు అయితే పోతున్నారు, కూలీలకి రేట్లు పెరిగినాయి. దాని తగ్గ మద్దతు ధర లేకపోవటం వల్ల అప్పులే మిగులుతున్నాయి రైతులకి. ప్రభుత్వం పట్టించుకోకపోతే నెక్స్ట్ చాలా తేడా వచ్చింది. దేనివల్ల ధర లేదనుకుంటున్నారన్న మీకు తెలిసినంత వరకు కూడా? ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే. ఏముంది, పట్టించుకోవట్లేదు ప్రభుత్వం, అదే కారణం. అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పంట కాలువలు ఎక్కువగా రావటం వల్ల పంట అనేది ఎక్కువగా పండి ధర లేదంటున్నారన్న, దాని సంగతి ఏంటంటారన్న? పంట ఎక్కువ ఏం పండలేదు కానీ పోయినసారి 20 వేస్తే ఈసారి 25 వచ్చింది. అది 5 క్వింటాల పెద్ద తేడా ఉంది. ముందు రేట్ లేదు మెయిన్. అంటే నిరుడు ఎలా ఉందన్న రైతు పరిస్థితి? నిరుడితో పోల్చుకుంటే నిరుడు పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఏడు పంటల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? నిరుడు మీద ఎక్కువ పంట పండిందిలే కానీ రేటు అయితే లేదు. నిరుడు రేటు 18,000 20,000 కూడా అమ్మింది మిరపకాయ. ఈ సంవత్సరం 10 11 అంటే టాపు, అంత మించి లేదు. 7,000 కూడా అడుగుతున్నారు. 7,000 ఈ లేక మళ్ళీ